దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉరికమ్మ మెక్కిన మహనీయుడు భగత్ సింగ్ అని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కొనియాడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలో సూర్యకిరణ్ మానసిక వికలాంగుల బాలుర పాఠశాలలో షహీద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికమ్మం ఎక్కిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రం బంగా గ్రామంలో విద్యావతి, కిషన్ సింగ్ దంపతులకు జన్మించారని, జలియన్ వాలాబాగ్ దురాగతం నాటికి 12 సంవత్సరాల వయసున్న భగత్ సింగ్ బ్రిటిష్ వారి ఆకృత్యాలు చూసి చలించి దేశవ్యాప్తంగా విద్యార్థులను కలిసి బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు ప్రకటించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని తెలిపారు. భగత్ సింగ్ కలలుగన్న సమాజం కోసం యువతను చైతన్యపరుస్తూ విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తీక్, గుండాల నరేష్, డివైఎఫ్ఐ నాయకులు కార్లపూడి రాము, గద్దపాటి రఘువరన్, జగదీష్, సుకుమార్, కిరణ్, రావణ్, అశోక్, చంటి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ 117వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నల్గొండలో ఇక్కడ సూర్యకిరణ్ పాఠశాలలో ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఏమీ తెలియని అపశుభ పిల్లల మధ్యలో ఈరోజు భగత్ సింగ్ అందరి హీరో భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. భగత్ సింగ్ ఏదైతే దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికమ్మ వెక్కి ఈరోజు అందరికీ నిజమైన హీరో ఎవరంటే భగత్ సింగ్. ఆయన స్ఫూర్తితోటి పనిచేస్తున్న డివైఎఫ్ఐగా ఈరోజు విద్యార్థులు, యువకుల సమస్యలపైన పనిచేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తుంది. కావున ఆయన భావజాలాన్ని, ఆయన స్ఫూర్తితోటి ముందుకెళ్తున్న డివైఎఫ్ఐగా ఈరోజు నిరుద్యోగ సమస్య మీద పోరాటాలు నిర్వహిస్తూ అతని స్ఫూర్తితోటి వెళ్తూ ఈరోజు ఎంతమంది హీరోలు, నిజమైన హీరోలు ఉన్నారంటే ఈ దేశం కోసం అతి చిన్న వయసులో ఉరికమ్మ ఎక్కిన వ్యక్తి భగత్ సింగ్ కనుక ఆయన్నే అందరికీ హీరో. ఆయన భావాలని ఇప్పటికే అందరూ తీసుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా అధికారికంగా భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో డివైఎఫ్ఐగా నిరుద్యోగుల సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.